3 నియోజకవర్గాలకు సంబంధించి 4 మండలాల్లో సుమారు 2 లక్షల మంది జనాభాకి తాగునీరు అందించే పథకం అయితే మాత్రం కొన్ని నెలల నుంచి కూడా తాగునీరు అందించడం లేదు, ఆగిపోయింది. ప్రస్తుతానికైతే మనం సీతానగరం మండలం పురుషోత్తంపట్నంలో ఉన్నాము, పంపు హౌస్ దగ్గర ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ ఈ పంపు అసలు తాగునీరు ఎందుకు ఆగిపోయింది అనే అంశం తెలుసుకునేందుకైతే ఇక్కడికి రావడం జరిగింది. అడుగుదాం అసలు ఏం జరిగింది అనేది. సార్ చెప్పండి, సుమారుగా 2 లక్షల మంది జనాభాకి తాగునీరు కొన్ని నెలల నుంచి ఆగిపోయింది. అసలు ఎందుకు ఆగిపోయింది, ఏం జరుగుతుంది, అసలు ఎలా ఏంటి? ఇక్కడ కేవలం ఇది 3 రకాలైనటువంటి నిర్లక్ష్యంతో ఈ పంపింగ్ స్కీము పడకేసినటువంటి పరిస్థితి. ఒకటి, ఫండమెంటల్గా డిపార్ట్మెంటల్ నిర్లక్ష్య వైఖరి. 2, కాంట్రాక్టర్. 3, ఎక్కువ భాగం ఇక్కడ స్టాఫ్. వీళ్ళ ముగ్గురికి సమన్వయం లేదు. ముగ్గురు మీద కంప్లైంట్ చెప్పుకుంటానే కాలక్షేపం చేస్తారు. పరిస్థితి ఈ రకంగా ఉండి మీకు ఎడ్వర్క్స్లో కంప్లీట్ టోటల్ మోటార్స్ పోతే ఒకటైతే సంవత్సరాల తరబడిపోయింది, 2 నవంబర్ 1వ తారీఖు నుంచి పోయినాయి 2 మోటార్లు. అంటే అవి కూడా ఎప్పుడు పూర్తిగా తిరిగినటువంటి పరిస్థితి లేదు. 10 రోజులు తిరగడం, ఓ 10 రోజులు మళ్ళీ రిపేర్ చేయడం, ఇంకో 10 రోజులు తిరగడం. ఇది ఇక్కడ సిస్టమ్ కూడా నువ్వు ఎన్ని లక్షల లీటర్ల మంచినీరు ఇస్తే దానికే కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధానం అన్నదే మంచిదే, కానీ అన్ని లక్షలు ఖచ్చితంగా అది ఇవ్వాలి అనుకుంటే నేను ఒకసారి వీళ్ళకి వచ్చినటువంటి బిల్లులు చూశాను. బిల్లులు చూస్తే బిల్లులను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఈ లక్షలను అడిగితే, మీరు ఇన్ని లక్షల క్యూసెక్కుల నీరు వెళ్ళాలి అంటే, ఇన్ని లీటర్లు వెళ్ళాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే కరెంటు బిల్లుని బట్టి మేము క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పారు డిపార్ట్మెంట్. మంచిదే. కరెంటు బిల్లు నేను చెప్పాను కదా ఇందాక, 10 రోజులు తిరిగితే 10 రోజులు పడుకుంటుందని. ఈ తిరిగిన 10 రోజుల్లో కూడా వాళ్ళ దయ. ఎవరిది? స్టాఫ్ దయ. ఇక్కడ వాళ్ళకు కూడా సరైనటువంటి వనరులు లేవు. ఎన్ని లోపాలతో కూడుకున్నటువంటి పథకం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 4 మండలాలకి 4 నియోజకవర్గాల్లో సుమారు అసలు దీన్ని యాక్చువల్గా అయితే సత్యసాయిబాబా గారు కరుణతో మనకు వచ్చినటువంటి పథకం ఇది. అంటే రంపచోడవరం నియోజకవర్గంలో దేవీపట్నం మండలం, జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలం, రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం, కోరుకొండ. ఇవి కాకుండా రాజానగరం, తదుపరి రాజానగరం కూడా ఉండేది. ఇప్పుడు రాజానగరానికి మొట్టమొదటి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే నీరు వెళ్ళలే. ఈ 4 మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటిది దేవీపట్నం, జగ్గంపేట, గోకవరం, కోరుకొండ, సీతానగరం, ఈ 4 మండలాలకే నీరు వెళ్తుంది. ఇది యాక్చువల్గా 2,20,000 జనాభాకి నీరు ఇవ్వాల్సినటువంటి పథకం ఇది. ఇదేం చిన్నది కాదు. మరింత ఇర్రెగ్యులర్గా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల బాధ్యత ఎంత దరిద్రంగా ఉందంటే అంత ఇదిగా ఉంది. దీంట్లో నిజంగా శాసనసభ్యుడిగా కూడా మా బాధ్యత కూడా ఉంది, వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అయితే నేనైతే 2-3 సార్లు ప్రయత్నం చేశాను. కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడితే నాకు బిల్లు లేదంటే అతనికి బిల్లు వచ్చే విధంగా మాట్లాడాం. స్టాఫ్ని పిలిచి మాట్లాడితే మాకు జీతాలు లేవంటే
వాళ్ళకి జీతాలు కాంట్రాక్టర్ తోటి, కలెక్టర్ తోటి, జిల్లా పరిషత్ తోటి మాట్లాడి వాళ్ళని వీళ్ళ దగ్గర నుంచి పూలప్ చేసి బతిమాలి తెచ్చి వీళ్ళకి సగం సగం జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇచ్చారని నేను మాత్రం అన్నా. దానికి ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, తిరగనటువంటి కారణంలో పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్కి బిల్లులు అనేటువంటి పరిస్థితుల్లో ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ మీద, వర్కర్స్ మీద కూడా వేసాం. సేఫ్ ఎవరండి? డిపార్ట్మెంట్. వీళ్ళు మాత్రం సేఫ్. ఇది తిరిగిన వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, తిరగకపోయినా జీతాలు వస్తున్నాయి కాబట్టి దే ఆర్ సో హ్యాపీ. వాళ్ళకు కూడా ఇలాగే కట్ అయి ఉంటే దీన్ని తిప్పడానికి ప్రయత్నం చేద్దరు. ఇవాళ చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఒక ప్రధానమైన మానవుడికి అతి కీలకమైనటువంటి మంచినీటినిచ్చేటటువంటి ఒక పథకం ఇంత నికృష్టమైనటువంటి స్థాయిలో మెయింటైన్ అవుతుందంటే ఎక్కడా కూడా మీకు పంపులు మొత్తం మోటార్లు పోయినాయి. మోటార్లు అయితే ఇక్కడ మెయిన్ పంప్ హౌస్లో మోటార్ అన్నది పనిచేయడానికి లేదు, పడుకోబెట్టారు మొత్తం. నవంబర్ 1వ తారీఖు నుంచి పడుకోబెట్టినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. కనీసం ఇది పరిస్థితి ఈ రకంగా ఉంది అని చెప్పేసి ప్రజాప్రతినిధులుగా మాకన్నా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఏం లేదు. మొన్న నేను గోకవరం వస్తే గోకవరంలో మాకు మంచినీళ్ళు రావడం లేదని చెప్పేసి అక్కడ ఆడవాళ్ళు చెప్తే అప్పుడు తెలిసి నేను ఇంకా తిరుగుతుంది అనుకున్నాను. నా వేళ నుంచి వాళ్ళకి రాజీ పెట్టాను. మార్చి నెల దాకా నువ్వు తిప్పబోయా కాంట్రాక్టర్ తోటి. మార్చి నెల తర్వాత ఏం చేయాలన్నది మేము ఆలోచనతో మార్చి నెల దాకా తిప్పు, మార్చి నెల దాకా నీకు బిల్లు వచ్చేలా ప్రయత్నం చేస్తా అన్నాను. ఇది నవంబర్ నెలలోనే మూసేశారు. పోనీ ఆ మూసేసినటువంటిది స్టాప్ అన్నా చెప్పలే, ఇలా మూతపడిపోయిందండి అని చెప్పి. అంటే వాళ్ళేటి ఎప్పుడు వచ్చినా మా జీతాలు వస్తాయి కదా. ఇప్పుడు ఇటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు క్లారిటీగా ఇక్కడ ఉన్న పరిస్థితిని కూడా చూశారు. దీన్ని అంటే ఈ సమస్యను తీర్చడానికి, ప్రజలకు నీరు అందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇమీడియట్గా దీన్ని గౌరవ డిప్యూటీ సీఎం ఈ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు ఇవాళ ఏదో మనం తిప్పేసి పరిగెట్టించేస్తే సుఖంలే. దీని మీద ఒక చర్య ఖచ్చితంగా ఒక రిపోర్ట్ తీసుకుని దీనికి కావాల్సినటువంటి పునర్వ్యవస్థీకరించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ముందు హెడ్ వర్క్స్ కంప్లీట్గా చేయాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ విధానం చూసినట్టయితే ఎక్కడ ప్యానల్ బోర్డులు కరెక్ట్గా పనిచేసిన విధానం లేదు. ఇంకా అదృష్టం ఏంటంటే ఎవడు చావలేదు ఇక్కడ. ఇప్పుడు చూస్తుంటే ఇది 20 అడుగుల లోతుకి దీంట్లోకి వెళ్ళాలి. మోటార్ దాన్ని చూసుకున్నట్టయితే అది ఒక 50 కేజీలు ఉంటుంది, 60 కేజీలు. ఆ మోటార్ని పట్టుకుని ఇద్దరు వెళ్ళడానికి కూడా దారి లేనటువంటి పరిస్థితి. అది అందులోకి దింపాలి. అది ఆళ్ళలోపం కూడా కాదు. పోనీ వీటికి ఏమైనా మనం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏమన్నా సులభతరంగా తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి ర్యాలీలను ఏర్పాటు చేసుకున్నారా? పక్క స్కీమ్స్ ఉన్నాయి, చూస్తున్నాం కదా మనం. అగ్రికల్చర్ స్కీమ్స్ అన్నిటికీ ట్రాలీస్ ఉంటాయి. పంపు రిపేర్ వస్తే ఇమీడియట్గా దాన్ని తీసుకుని బయటకు పట్టుకుపోవడానికి అది పట్టుకుపోద్ది. ఒక మనిషి ఉంటే పట్టుకుపోవచ్చు. సరే, ఇది ఎప్పుడో పూర్వం పెట్టినటువంటి స్కీమ్ కాబట్టి దానికి అటువంటి వనరు లేకపోయినా ఇప్పుడైనా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మెయిన్ పంప్ హౌస్ని కానీ అక్కడ ఫిల్టర్ హౌస్ని కానీ మొత్తం అన్నింటినీ కూడా మళ్ళీ పునర్వ్యవస్థీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి నిధులను ఎమర్జెన్సీగా ఇవాళ ఎప్పుడో ఎక్కడో ఇంటింటికి పంపులు ఇస్తాం, ఇంటింటికి కుళాయి ఇస్తాం అన్నది కాకుండా
కనీసం ఊరూరికి నీరు ఇచ్చేటటువంటి పరిస్థితి కోసం అన్న దీన్ని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని రిపేర్ మళ్ళీ పునర్వ్యవస్థీకరించేటటువంటి బాధ్యత తీసుకుంటాం. అప్పుడు దాకా మాత్రం ఇక్కడ డిపార్ట్మెంట్ ముందు ఇమీడియట్గా మీరు ఒక వారం రోజుల్లో, ఎందుకంటే రేపు దావోదు నుంచి సీఎం గారు 23కి వస్తాడు, 23 లోపులో మీరు 3 రోజుల్లో చేస్తారో 4 రోజులు చేస్తారో నాకు ఒక రిపోర్ట్ మాత్రం దీని మీద ఏమేమి చేయాలి, ఎక్కడ మొహమాట పడక్కర్లా, మనకి సక్రమమైనటువంటి విధానంలో 50% టెక్నికల్గా 50% మ్యాన్ ఓరియంటేషన్ విధానంలో ఈ స్కీమ్ని ఎలా పునర్వ్యవస్థీకరించాలన్న దాని మీద మాత్రం మీరు బాధ్యత తీసుకుని నాకు రిపోర్ట్ ఎంత తొందరగా మీరు ఇవ్వగలిగితే అంత తొందరగా మీ డిపార్ట్మెంట్కి పంపండి, నాకు ఇవ్వండి. నేను పట్టుకెళ్ళి దాన్ని శాంక్షన్ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ అన్నది ఎమర్జెన్సీ పర్పస్, దీన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఆ రకంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రెండోది ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, పని లేని వాళ్ళు కూడా జీతాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పని చేయని వాళ్ళు కూడా జీతాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది వర్కర్స్లో. అది ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి స్టాఫ్ వరకు కూడా. అసలు నన్ను అడిగితే మరి దాని మీద మాత్రం పూర్తి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఇప్పుడు ఎలాగుందంటే పాలికాపుడికి జీతం లేదట, రైతుకి కోపం లేదు, అదే విధానం సాగుతుంది ఇక్కడ. భవిష్యత్తులో అలా జరగకుండా మాత్రం సరిదిద్దడం జరుగుతుంది. దీని మీద 2-3 ప్రపోజల్స్ కూడా మేము ఆలోచిస్తున్నాం. స్వచ్ఛంద సంస్థలు కూడా దీని మీద తీసుకొచ్చి పని చేయించాలని చెప్పేసి ఆలోచన కూడా ఉంది. ఏది ఏమైనా సరే ఎవరు వచ్చినా ముందు దీన్ని సరైనటువంటి విధానంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోపులో నేను ఈ 4 మండల ప్రజల్ని కోరుకునేది ఏంటంటే దీని మీద ఆధారపడి మీకు ఇంచుమించులో మార్చి నెలాఖరు దాకా కూడా నీరు వస్తుందని మాత్రం, మంచినీళ్ళు వస్తాయని మాత్రం మీరు ఎవరో ఆశించొద్దు, ఆశపడద్దు. మార్చి దాటిన తర్వాతే మీకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించగలుగుతాం మేము. ఎందుకంటే ఉన్న వాస్తవంగా ఒప్పుకోవాలి. నేను పొడి చేస్తానని ఇక్కడ మీతో భజనలు తప్పట్లు కొట్టించేసుకుపోతే సుఖాలు నీరు వస్తుందని మీరు చూస్తూ ఉంటారు, ఈ నీరు రాదు. కాబట్టి మార్చి నెలాఖరు దాకా మీకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయించేటటువంటి ఆలోచన కూడా చేస్తాం. ఈ లోపల మీకున్నటువంటి వనరులు కూడా మీరు ఉపయోగించుకుని తాత్కాలికంగా మమ్మల్ని క్షమించి అన్యదా భావించకుండా మాత్రం సహకరించమని చెప్పి ఈ 4 మండల ప్రజల్ని కూడా మేము వేడుకుంటున్నాం. మా ప్రభుత్వం తరఫున మార్చి నెలాఖరు లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని సరిదిద్ది మీకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మాత్రం అంటే 2,20,000 మందికి తాగునీటిని ఇచ్చే పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. దీనిపై కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే ఆ శాఖాపరమైన అధికారులు కావచ్చు, ఇక్కడ సిబ్బంది, వీళ్ళందరూ నిర్లక్ష్యం అయితే మాత్రం పూర్తిగా కనిపిస్తుంది. ఈ అంశాన్ని అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్ళి అంటే మార్చి లోపు ఈ సమస్యను అయితే మాత్రం పూర్తిగా తీరుస్తానని చెప్పి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, పురుషోత్తపట్నం నుండి.